ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः. శ్రీ మహాలక్ష్మీ నమః. వందే పద్మకరాం. వందే పద్మకరాం. పద్మకరాం అంటే పద్మాల లాంటి చేతులు కలిగిందని అర్థం. పద్మాలను చేతులలో ధరించినది అని అర్థం. ఆవిడ పద్మాలు 4 తన చేతుల్లో ధరించింది. ఏమిటవి ఆ 4 పద్మాలు? ధర్మ జ్ఞాన ఐశ్వర్య ఆనంద స్వరూపిణి ఆవిడ. ఈ 4 చేతుల్లోనూ ధరించింది. 1 ధర్మము, 2 జ్ఞానము, 3 ఐశ్వర్యము, 4 ఆనందము. ఈ 4 పద్మాలుగా తన చేతుల్లో ధరించింది. పద్మాలుగా ఎందుకు ధరించాలండి? పద్మము అన్నది వికసనశీలతకి సంకేతం. అతి తక్కువ పరిమళం కలిగి, పరిమళం లేకపోలేదు, చాలా చక్కగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చూడంగానే సంతోషాన్ని కలిగిస్తుంది. చేతుల వికసనశీలత కలిగింది, వికసించే లక్షణం కలిగినటువంటిది. అంటే మనకి కాస్త జ్ఞానం కలిగిందనుకోండి, ఆ జ్ఞానం అలా మొగ్గలాగా ఉండిపోకుండా అలా మరింత 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 రోజు రోజుకి అలా విచ్చుకుని పువ్వులాగా విచ్చుకునేటట్టుగా ఉండే లక్షణం. అది దేనికి సంబంధించింది? ధర్మం. మొట్టమొదటిది ధర్మం. ఈ ధర్మం అనేదే ధరించేది ధరించబడేది అని చెప్పాం. ఆశ్రయించేది ఆశ్రయించబడేది అని లక్ష్మీదేవికి చెప్పినట్టుగా ఈ మొత్తం సృష్టినంతా ధరించటానికి మూల కారణమైన నియమావళి ఏదైతే ఉందో అది ధర్మం. ఆ నియమావళి ధరించటమే కాదు, ధరించబడుతూ కూడా ఉంది. కనుక ధర్మం చాలా ప్రధానం. అసలు సనాతన ధర్మం అనే పదమే వాడతాం మనం. మతం అనాను, దానికి ఆధారభూతమైనటువంటి ధర్మమే. పురుషార్థాల్లో మొట్టమొదటిది ప్రధానమైంది. మిగిలినటువంటి 3 కూడా దీని మీద, మిగిలిన 2, మూడోది అదే సిద్ధిస్తుంది. మిగిలిన 2 దేని మీద ఆధారపడాలో అటువంటిది ధర్మమే. అటువంటి ధర్మం ఒక పద్మం. జ్ఞానం, జ్ఞానం వికసనశీలతకి చాలా సంకేతంగా చెప్పేది జ్ఞానమే. ఆ జ్ఞానం 1. అంటే జ్ఞానం అంటే ఏది తెలుసుకోవాలో తెలుసుకోవడం. అక్కర్లేని 10 విషయాలు తెలిసేసుకుని అయోమయం అయిపోయి పెడదారిన పట్టేది జ్ఞానం అనిపించుకోదు. ఏది తెలుసుకోవలసి ఉందో, ఏది తెలుసుకుంటే ప్రయోజనం ఉందో అది జ్ఞానం. అది కాక ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే తనకి కావలసినంత ఉండి ఇతరులకి కూడా చాలనేదాకా ఇవ్వగలిగినంత ఉండడం ఐశ్వర్యం అండి. నాకెంత కావాలో అంత ఉండడం కాదు, నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి నేను ఇస్తే కూడా వాళ్ళు చాలనేదాకా ఉండాలి. అంతటి ఉండేటటువంటిది ఐశ్వర్యం. ఆనందం. వీటన్నింటి యొక్క ప్రయోజనం ఏమిటి ప్రధానంగా అంటే ఆనందం. అసలు అది లేకపోయాక ఎంత తెలివితేటలు ఉండేం లాభం, ఎంత ధర్మ మార్గంలో నడిచేం లాభం, ఎంత జ్ఞానం ఉండేం లాభం, ఎంత ఐశ్వర్యం ఉండేం లాభం. ఆనందం అన్నది లేకపోయాక తప్పనిసరిగా ఉండవలసింది ఆనందం. కనుక ఈ 4 చేతులుగా ఆవిడ ధరించి ఉంటుంది. అందుకే ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతా ఋషయస్తే త్రయపుత్రా స్వయం శ్రీదేవి దేవత అని చెప్పారు. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనేవారు లక్ష్మీదేవి యొక్క సంతతిగా చెప్పబడతారు. ఇక్కడ లక్ష్మీదేవి సంతతి అంటే కుమారులు అనేది అన్నీ కూడా మనకంతాను ప్రతీకాత్మకంగా చెప్తారు. కనుక మొట్టమొదట లక్ష్మీదేవి ఉంది అనడానికి సంకేతం ఏమిటంటే ఆనందంగా ఉండడం. ఎవరు ఆనందంగా కనపడుతూ ఉంటారో, ఎవరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో, ఎవరు సంతోషంగా ఉంటారో వారికి లక్ష్మి ఉన్నట్టు. అటువంటి లక్ష్మి 4 చేతులతో ఆవిడ వందే పద్మకరాం. ఆ పద్మాలు చేతుల్లో కలిగి ఉండడమే కాకుండా ప్రసన్నవదనాం. మీరు అడగండి చాలు నేను ఇచ్చేస్తానని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటిది, అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నటువంటి రూపం ప్రసన్నవదనం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. సౌభాగ్యాన్ని భాగ్యాన్ని కూడా ఇస్తుంది. సౌభాగ్యం అంటే మనం లోకంలో ఏవైతే అనుకుంటున్నామో, అదృష్టాలు అనుకుంటాను వాటిని ఇవ్వడమే కాక సంపదలు కూడా ఇస్తుంది.
హస్తాభ్యామభయప్రదాం. చేతులతో అభయం ఇస్తోంది ఆవిడ. పద్మాలు ధరించి ఉండడమే కాకుండా అభయం ఇస్తోంది. అభయం ఇస్తోందంటే అర్థం ఏమిటి? మీకు భయం లేకుండా చేస్తాను. భయం లేకుండా చేస్తాను అంటే తప్పు చేసిరండి పర్వాలేదు నేను రక్షిస్తానని కాదు, భయపడే పరిస్థితి రాకుండా చూస్తా. ఎవరైతే అమ్మవారిని నమ్ముకుంటారో వారికి జీవితంలో భయపడాల్సిన అవసరం ఉండదు. భయం దేనికి పొందుతారు? ఏదైనా తప్పు చేస్తే భయపడతారు కానీ తప్పే చేయకపోతే భయపడవలసిన పని ఏముంది? భయపడవలసినటువంటి పని లేకుండా ఉండేటటువంటిది అభయం. హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం. అనేకమైనటువంటి మణిగణములతో చక్కగా అలంకరించబడింది. పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. ఆవిడ శక్తులైనటువంటి వాళ్ళు నిరంతరం పక్కన కొంతమంది సేవించుకుంటూ ఉంటారట. ఎవరు వాళ్ళు? పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అంటే నిధి దేవతలు. పార్శ్వే పంకజ శంఖ నిధిభిర్యుక్తాం. పంకజము శంఖము మొదలైనటువంటి నిధులతో కూడుకున్నటువంటిది. ఏమిటి నిధులు? శంఖనిధి, పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మహాశంఖనిధి, మకర నిధి, కచ్చపనిధి, ముకుందనిధి, కుందనిధి. ఇవి వీటి పేర్లు. మనకి లెక్కలు చాలా బాగా ఉంటాయండి. ఒకటి పక్కన 38 అనుకుంటా సున్నాలు పెట్టేదాకా పేర్లు ఉన్నాయి. 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి అయిందా? 10 కోట్లు. ఆ తర్వాత ఇంకొన్ని అర్బుద, న్యర్బుద ఇవి ఇలాంటివి అయిపోయి పద్మ, మహాపద్మ, శంఖ, మహాశంఖ ఇలాంటివి నిధులు ఉన్నాయి. నిధిభిః యుక్త, నిధులతో కూడుకున్నది. నవనిధులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఒక పక్కనంతా పద్మనిధి, శంఖనిధి. ఇదిగో ఇవి ఉన్నట్టుగా మనకి తిరుమలలో కూడా ద్వారం దగ్గర ఈ నిధులు ఉన్నాయని చెప్తారు. అంటే అర్థం ఏమిటి? సంఖ్య. అది ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితేనో అవి తయారవుతాయి. అటువంటి శంఖనిధి, పద్మనిధి మొదలైనటువంటి వాటితో పార్శ్వే ఆవిడ పక్కన ఉన్నాయి. ఆవిడ పక్కన ఉన్నాయి గనక ఆవిడొస్తూ ఉంటే అలా గల్లు గల్లు మన సంపదలు మోగుతూ ఉంటాయి, ధనం వస్తూ ఉన్నట్టు ఉంటుంది. అటువంటి దానిని మనం ఆవిడ వస్తూ ఉంటే ఆ వాతావరణంలోనే ఆ సంపదలు ఉంటాయి గనక అమ్మవారు ఉందంటే ధనము గలగలలాడుతూ ఉండక తప్పదు కదా. అటువంటి తల్లిని ప్రార్థిస్తున్నామన్నారు. పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తం. చాలామంది ఓ పక్కన పద్మం ఓ పక్కన శంఖం ఉందంటారు. కాదండి, పద్మము శంఖము అన్నవి నిధులకు ఉన్నటువంటి పేర్లు. అటువంటి వాటితో కూడుకున్న లక్ష్మీదేవికి మేము నమస్కారం చేస్తున్నాము అని. అంత నిధులు ఉన్నాయి కదా, పైగా ఆవిడ ప్రసన్నమైన ముఖం కలిగింది కదా, ఎప్పుడు ఏమి ఇస్తుందో ఎంత ఇస్తుందో మనం సిద్ధంగా ఉండాలి. ఆవిడ అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటుంది కనుక అటువంటి తల్లికి నమస్కారం చేస్తూ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.